శ్రీమంతుడు, అద్వితీయ సత్యవంతుడు, భూపతులకు అధిపతి అయిన మన దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన వాక్య ధ్యానం యోహాను సువార్త 8వ అధ్యాయం 33వ వచనం. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయుండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను అని ప్రభు చెప్పిన మాటను ధ్యానిస్తున్నాం కదా. నిజమైన స్వాతంత్రం దేవుని సత్యాన్ని గ్రహించడం ద్వారా వస్తుందని ఆ మాటను మనం ఈ రోజు పూర్తిగా ధ్యానించబోతున్నాం. దానికి ముందు ప్రభు ఈ వచనంలో ఒక గొప్ప సూత్రాన్ని బోధిస్తా ఉన్నారు. సత్యాన్ని ముందుగా తెలుసుకుని వాక్యమందు నిలవమని ఆయన చెప్పలేదు, కానీ వాక్యమందు నిలిచినప్పుడు మాత్రమే సత్యాన్ని గ్రహిస్తారు అని చెప్పారు. అంటే సత్యాన్ని గ్రహించటానికి మార్గం వాక్యమందు నిలిచి ఉండడమే. వాక్యమందు నిలిచి ఉండడం అంటే దేవుని వాక్యాన్ని బట్టి బ్రతకటం, అలా జీవించటం. అలా జీవించినప్పుడు దేవుని వాక్యం మన జీవితంలో చేసే కార్యాన్ని మనం అనుభవిస్తాం, దాని ఫలితాలను చూస్తాం. అప్పుడు ఆ వాక్యంలో ఉన్న సత్యం మనకు అనుభవపూర్వకంగా అర్థమవుతుంది. అందుకే అపోస్తులుడైన పౌలు సత్య విషయమైన అనుభవ జ్ఞానం లేనివారు అని కొందరిని వర్ణించాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 5వ వచనంలో చూస్తాం. ఆయన సత్యం గురించి వినని వారని చెప్పలేదు, సత్య విషయమైన అనుభవ జ్ఞానం లేనివారు అని చెప్పాడు. అంటే వారు సత్యాన్ని విన్నారు, దాని గురించి మాట్లాడారు కూడా, కానీ దానిలో జీవించలేదు. అందువల్ల సత్యం వారి జీవితాన్ని మార్చలేకపోయింది. యేసు ప్రభు వారు చెప్పిన ఈ మాటను, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే సత్యంను గ్రహించెదరు అనంటే, వాక్యమందు నిలిచి జీవించినప్పుడే సత్యం అనుభవంగా తెలుస్తుంది. అనుభవపూర్వకంగా సత్యాన్ని గ్రహిస్తారు. అనుభవంగా మారిన సత్యమే ఒక వ్యక్తికి స్వాతంత్రాన్ని ఇస్తుంది. వాక్యాన్ని కేవలం తెలుసుకోవడం సరిపోదు, వాక్యంలో జీవించగలగాలి. అందుకే పౌలు లాంటి వారిని, అంటే సత్య విషయమైన అనుభవ జ్ఞానం లేని వారిని దూరంగా ఉంచమని హెచ్చరించాడు. ఎందుకంటే అనుభవ జ్ఞానం లేని సత్యము వాదనలకు దారి తీస్తుంది. అనుభవ జ్ఞానంతో కూడిన సత్యం అయితే ఒక మనిషిని రూపాంతరపరుస్తుంది. అనుభవ జ్ఞానం లేని సత్యం అంటే సత్య విషయంలో అనుభవ జ్ఞానం లేని వారు అహంకారాన్ని పెంచుకుంటూ పోతారు. మాకు సత్యం తెలుసు అంటారు గాని అనుభవం ఉండదు గనక. అదే అనుభవ జ్ఞానం కలిగిన వారైతే వారు పరిశుద్ధతను పెంచుకుంటూ పోతారు. ఉదాహరణకు దేవుడు చెప్పిన ఒక ఆజ్ఞను మనం విశ్వాసంతో పాటించినప్పుడు దాని వల్ల కలిగే ఆశీర్వాదాన్ని, శాంతిని, సమాధానాన్ని, దేవుని నడిపింపును అనుభవిస్తాం. అప్పుడు ఆ ఆజ్ఞ వెనక ఉన్న దేవుని జ్ఞానము, ఆయన ప్రేమ, ఆయన సత్యము మనకు స్పష్టంగా తెలుస్తాయి. అప్పుడు ఆ ఆజ్ఞను భారంగా భావించం, ఆనందంగా పాటిస్తాం. అదే వాక్యమందు నిలిచి ఉండకుండా దాని ప్రకారం జీవించకుండా ఉంటే ఆ వాక్యంలోని అనుభవం ఏంటో, ఆ సత్యము మనం అనుభవించలేం. కాబట్టి అది కేవలం మనకు ఒక సిద్ధాంతంగానే మిగిలిపోతుంది. దాని శక్తి ఏంటో, దాని ఫలితం ఏంటో, దాని ఉద్దేశం ఏంటో మన అనుభవంలోకి ఎప్పుడు రావు. అప్పుడు దేవుని ఆజ్ఞలను ఇష్టపూర్వకంగా కాకుండా బలవంతంగా పాటించడానికి ప్రయత్నం చేస్తాం. ఎవరో చెప్పారనో, అమ్మో దేవుడు కాబట్టి నేను ఈ పని చేయకపోతే నాకేమైనా నష్టం జరుగుతుందేమో, నన్ను దీవించ అనే బలవంతంగా ఆ సంగతులను పాటించడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఇక్కడ ప్రభు అంటున్నారు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని. ఎందుకంటే సత్యాన్ని అనుభవించిన వ్యక్తికి ఇక బలవంతం అవసరం ఉండదు. అతడు దేవుని చిత్తంలో ఉన్న మాధుర్యం ఏంటో ఆల్రెడీ రుచి చూసి ఉంటాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని, దేవుని చిత్తాన్ని ఎందుకు మనం అలా ఆ రీతిగా బ్రతకాలో అతనికి అర్థమై ఉంటుంది. కాబట్టి స్వేచ్ఛగా దేవుని సన్నిధిలోకి వచ్చి స్వచ్ఛందమైన విధేయతతో దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించగలుగుతాడు, ఇష్టపూర్వకంగా బ్రతకగలుగుతాడు. కాబట్టి వాక్యమందు నిలిచి ఉండటం సత్యాన్ని గ్రహింప చేస్తుంది. సత్యాన్ని గ్రహించటం స్వచ్ఛంద విధేయతను కలిగిస్తుంది. ఇదే విషయాన్ని ఇక్కడ ప్రభు చెప్తా ఉన్నారు. ఇంకా మనం ఉదాహరణ చూస్తే దేవుడు ఇశ్రాయేలుకు ప్రతి 7వ సంవత్సరంలో భూమికి విశ్రాంతి ఇవ్వాలని ఆజ్ఞాపించారు. లేవికాండం 25వ అధ్యాయం 1-7 వచనాల్లో. ఇది కేవలం ఒక మతపరమైన నియమం మాత్రమే కాదు, దేవుని జ్ఞానంతో కూడిన సత్యం. భూమికి విశ్రాంతి అవసరమని, లేకపోతే అది తన సారాన్ని కోల్పోతుంది అని అర్థమైన వాడు, తన పంటకు నష్టం జరుగుతుంది అని తెలిసిన వాడు ఆజ్ఞను భారంగా భావించడు, అతడు ఇష్టపూర్వకంగా పాటిస్తాడు. కానీ అదే సత్యం తెలియని వాడైతే ఒక్కసారి పంటేసి చూస్తే ఏమవుతుంది, దేవుడు చెప్పిందే చెయ్యాలా, ఈ సంవత్సరం నాకు నష్టం జరుగుతుంది కదా అని అప్పటికప్పుడే చూస్తాడు. కానీ ఆ తర్వాత జరగబోయే నష్టం ఏంటో వాడు గ్రహించలేడు. అజ్ఞానం ఎప్పుడు అవిధేయతకు దారితీస్తుంది అనేది మనం గుర్తించాలి. సత్య విషయమైన జ్ఞానం విధేయతకే దారితీస్తుంది. ఇదే సూత్రం దేవుని ప్రతి ఆజ్ఞకు వర్తిస్తుంది. దేవుడు బలవంతంగా విధేయతను కోరుకోడు, ముందుగా సత్యాన్నే బోధిస్తారు.
సత్యాన్ని గ్రహించిన హృదయం స్వచ్ఛందంగా దేవునికి లోబడుతుంది. ఎందుకంటే సత్యం తెలిసిన చోట బలాత్కారం ఇక ఉండదు. ప్రేమతో కూడిన విధేయతే ఉంటుంది. ఎందుకంటే యేసుప్రభువు చెప్పారు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను అని. సత్యం మనల్ని కేవలం పాపం నుండి మాత్రమే కాదు, అజ్ఞానం నుండి, భ్రమ నుండి, మోసం నుండి, సాతాను యొక్క అబద్ధాల నుండి, ఇంకా ఈ లోకంలో ఎన్ని బంధకాలు ఉన్నాయో వాటన్నిటి నుంచి విడిపిస్తుంది. చివరికి సత్యం ఏదైతే ఉందో అది మనల్ని క్రీస్తు వలె జీవించే స్వేచ్ఛలోకి నడిపిస్తుంది. ఎందుకంటే మనకు సత్యం ఒక సిద్ధాంతం కాదు. సత్యం అంటే మనకి ఒక వ్యక్తి, ఆయన యేసుక్రీస్తే. ఆయనను ఎంత ఎక్కువగా తెలుసుకుంటామో అంత ఎక్కువగా నిజమైన స్వాతంత్రాన్ని అనుభవిస్తాం. సత్యం తెలిసినప్పుడు భ్రమలన్నీ తొలగిపోతాయి. ప్రభు చెప్పారు, ఒక వ్యక్తి దేని చేత పట్టబడతారో దానికే బానిసవుతారు అని. అది పాపం కావచ్చు, అబద్ధం కావచ్చు, భ్రమ కావచ్చు, భయం, లోభం, వ్యసనం, మనుషుల అభిప్రాయాల మీద ఎక్కువగా దృష్టి పెట్టడం కావచ్చు. ఏదైనా సరే మన జీవితాన్ని ఏది నియంత్రిస్తుందో అదే మన యజమాని అయి కూర్చుంటుందనేది మనం గ్రహించాలి. బైబిల్ కూడా ఇదే సూత్రాన్ని బోధిస్తుంది. ఎవడు పాపం చేయనో వాడు పాపమునకు దాసుడు. అలాగే ఎవనికి లోబట్టుకు మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో వానికి మీరు దాసులే అని రోమిలికి రాసిన పత్రిక 6:16 రాయబడింది. కాబట్టి బానిసత్వం అనేది బయటకు కనపడేది మాత్రమే కాదు, అది మనసులో, ఆలోచనలో, కోరికల్లో కూడా ఉంటుందనేది మనం గ్రహించాలి. దేవుని వాక్యం యొక్క మహిమ ఏంటంటే అది కేవలం మనం ఎటువంటి బానిసత్వంలో ఉన్నామో చూపించడం మాత్రమే కాదు గాని దాని నుండి విడిపిస్తుంది కూడా. అటువంటి శక్తిగల వాక్యంలో మనం జీవించినట్లయితే గొప్ప అనుభవాల గుండా మనం వెళ్ళగలుగుతాం. దేవుని వాక్యము మనలో ఉన్న అబద్ధాలను తొలగించేసి మనల్ని సత్యంతో నింపుతుంది. భ్రమలన్నిటిని తొలగిస్తుంది, మోసాన్ని బయట పెడుతుంది, పాపానికి ఉన్న అధికారాన్ని తీసివేసి మనల్ని సత్యానికి లోబడే మనుషులుగా చేస్తుంది. క్రీస్తు స్వాతంత్రంలోకి మనల్ని నడిపిస్తుంది. అందుకే ప్రభువు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పారు. దేవుని సత్యం మన హృదయాల్లో పనిచేయటం ప్రారంభించినప్పుడు మనల్ని బంధించిన ప్రతిదీ ఒక్కొక్కటిగా తెగిపోతుంది. పాపం నుండి, భయం నుండి, మోసం నుండి, అజ్ఞానం అనే బంధకాల నుండి, మనుషుల అభిప్రాయాలు, ఇట్లాంటి వాటన్నిటి నుంచి మనం విముక్తి చెందుతాం. నిజమైన స్వాతంత్రం అంటే మనకు నచ్చినట్లు జీవించడం కాదు, దేవుని చిత్తాన్ని ఆనందంగా చేయగల స్థితికి చేరడం. ఇదే క్రీస్తు ఇచ్చే స్వాతంత్రం. ఎందుకంటే దేవుని వాక్యము మనలోని బంధకాలని తెంచివేసి నిజంగా స్వతంత్రుల్ని చేసినప్పుడు దేవుని చిత్తాన్ని చేస్తూ నిరంతరము మనం ఆయనతో కలిసి జీవించగలుగుతాం, నిత్య జీవాన్ని పొందుకోగలుగుతాం. కాబట్టి ఈ రోజు మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. నన్ను నడిపిస్తున్నది దేవుని సత్యమా లేక పాపమా, భయమా, మోసమా, మనుషుల అభిప్రాయమా? ఏది మనల్ని నడిపిస్తుంది? దేవుని వాక్య సత్యం మన హృదయంలో పనిచేయడానికి అవకాశం ఇస్తే గనక అది మనలోని ప్రతి అబద్ధాన్ని, ప్రతి బంధకాన్ని తెంచివేసి క్రీస్తులోని నిజమైన స్వాతంత్రంలోకి మనల్ని నడిపిస్తుంది. మరి ఆ రీతిగా నిర్ణయం తీసుకుని దేవుని వాక్యంలో జీవించటానికి ఇష్టపడి దేవుని శక్తిని వేడుకుందాం, ప్రార్థించుకుందామా? అద్వితీయ సత్యవంతుడమైన మా దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ రోజు నీ వాక్యమందు నిలిచిన వారమైతే సత్యాన్ని గ్రహిస్తామని చెప్పిన మాటను బట్టి అనుభవపూర్వకంగా తెలుసుకునే శక్తి మాకు దయచేయమని వేడుకుంటున్నాం. ఈ లోకంలో ఎన్నో ఆకర్షణలకు గురి కాకుండా తండ్రి, నీ వాక్యం మమ్మల్ని ఆకర్షించే విధంగా మేము ఆ రీతిగా నీ వాక్యమందు ఆకర్షితులమయ్యేటట్లుగా మీ కృప మా పైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. వాక్యానుసారంగా బ్రతికి దాని శక్తిని పొందుకోవడానికి, రూపాంతరం చెంది నీలాగా జీవించడానికి, నీ స్వారూప్యంలోనికి మార్చబడటానికి కృపచూపమని వేడుకుంటూ ఈ మనలన్నీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో ప్రతిమాలుతున్నాము తండ్రి. ఆమేన్. రేపటి ధ్యానంలో మరల తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను గాక. ఆమేన్.